சேனல் வச்சிருக்கீங்களா? ஆமா 10 subscribers. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? చాణక్యం అమాయకమిర్కించం. कोया रे कोई कोई कोया हमारी संत मामा कोई 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 హాయ్ గాయస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు మీరు హైలైట్స్లో చూసుంటారు, అక్కడిక్కడ పిల్లలు వచ్చుకుంటూ ఓడి ఏంద్రా ఇది అనుకుంటారేమో. ఏం లేదు, మనం ఒక స్పోర్ట్స్ ఈవెంట్ కండక్ట్ చేయబోతున్నాం గవర్నమెంట్ స్కూల్లో. సో యాక్చువల్లీ వాళ్ళ రిసీవింగ్ చాలా బాగుంది. సో చిన్న పిల్లలు, స్మాల్ స్మైల్స్, చాలా స్పెషల్ మూమెంట్స్, చాలా బాగుంది. సో నేను మోస్ట్ ఆఫ్ దలో వీడియోలో కవర్ చేస్తాను. సో చూద్దాం రండి. అందరినీ బాగానే వాడుతున్నావు ఇంట్లో, ఎవరిని వదిలిపెట్టకుండా వాడుతున్నావు కదా. ఆఖరికి కాళ్ళు చేతులు లేని కూడా వదిలిపెట్టడంలా. డ్రైవర్ போட்டு போயிட்டு இது பொண்ணே இல்ல போடா. Discuss with your home groups how you want to do what you want to do. Thank you, but before that we all need to scan the QR. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాది. This is not my phone pay QR code. బాల్ వాడి దగ్గర ఆగితే వాడు అవుతారు. కొన్నర ఫోటో ఇరే, కొన్నర ఫోటో స్లోగా ಹೋಗ್ಬೇಕು, ಸ್ಲೋಗೆ ముఖం మీద ఇరే. వెరీ గుడ్. యాక్చువల్గా ఇది ఏంటంటే డైస్ గేమ్. సో కొంచెం కొత్తగా ఉండాలని ఎవరి ఒక్కొక్కరికి ఒక్కొక్క మూవ్ ఏమని చెప్పాము. చాలా క్రేజీగా ఉంది ఇది. సో ఒక్కొక్క స్టెప్కి ఒక్కొక్క మూవ్ వేయాలని హింట్ ఇచ్చాం. సో వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి నేను కూడా ఉన్నది కొంచెం పల్స్ వచ్చింది. టింగి 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 అంటుంటా. తర్వాత చూడండి గేమ్స్, వేరే గేమ్స్ చాలా ఎంగేజింగ్గా ఉన్నాయి. పిల్లలు వాళ్ళతో, చిన్నపిల్లలు పొలాలు కొట్టుకుంటారు, వాళ్ళు గెలిచిందని ఆ బాల్ ఇస్తుంది అక్కడొక్కడు. సో బాలాగి ఆగితే వాళ్ళు గెలిచినట్టు. అదే చిన్నప్పుడు ఉంటుంది ఇంకా వీల్ చైర్, అది ఎట్లనో ఇది అట్లే అన్నట్టు. ఇంకా ఇది వేరే గేమ్. ఈ గేమ్ ఎట్లా అంటే సేమ్ విజిల్ చైర్ ఆ గేమ్ లాగానే ఎవడైతే ముందు పోయి ఆ కప్పు తీసుకుంటారో ఆ కప్పులో అంటే ఎవడైతే తీసుకుంటారో లాస్ట్ కోడ్ ఉంటాడో వాడే విన్నర్ అన్నట్టు. సో మా టైం రన్ అవుట్ అవ్వడం వల్ల తొందర పుష్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మనోళ్ళే. సో వైఆర్హెచ్ టీం వాళ్ళు, అదే డిజైనింగ్ టీం వాళ్ళు అనుకోవచ్చు రిటర్న్కి. సో మధ్యలో ఎంగేజింగ్కి బోబో అనండి, మియం అనండి, ఏదో అసలు గొంతు సప్పులు. వాళ్ళు కన్నడ మాట్లాడుతున్నారు కానీ చెప్తాను సబ్ టైటిల్స్తో. ఒక్క స్టేజ్ తర్వాత పోరాలు సాపురా సామి ఎంతకన్నా మురికిస్తామని ఇలా ఉంది. ఆపురతో దొబ్బ నొరికిపోయి కప్పు తీసుకున్నారు. సరే అందులోకి గెలిచిన వాళ్ళని ఫస్ట్ 3 మెంబర్స్ని అరేంజ్ చేసి ఇంకా 1, 2, 3 ప్రైజులు అలా ఇవ్వాల్సి వచ్చింది. పాప ఈ అమ్మాయి అంతగానో మురికించి నాకేమి ఇవ్వలేదురా అన్న ఫేస్ పెట్టింది. తర్వాత మనకి ఇలా కొంచెం టోర్నమెంట్ అంటే వాళ్ళ టీచర్ వాళ్ళు ఏదో స్పెషల్ క్లాప్స్ లాగా ఏదో పులమాలు వేయండి అన్నట్టు చూపించింది. కానీ చాలా ఓవర్వెల్మింగ్గా ఉంది వీళ్ళని చూస్తే. టీచర్స్ కూడా చాలా రిసీవ్ ఉన్నారు, వాళ్ళని చాలా కంట్రోల్గా పెట్టారు. నాకు ఇమీడియట్గా మా స్కూల్ టీచర్లు గుర్తుకొచ్చారు. ఇక ఇది మా చేతుల మీదనే ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయించారు. ఇప్పుడు ఎప్పుడో స్కూల్లో మనం తీసుకున్న స్టేజ్ నుంచి తీసుకోలేనుకో, మనం ఇచ్చే స్టేజ్కి పోతాం అనుకోలే. గెలిచినందుకు ఏదో ఒకటి ఇవ్వాలా అన్నట్టు ఇచ్చినాం. మెడలో సర్టిఫికెట్, ఒక బాటిల్, ఒక కేక్ ముక్క తిన్న పొరాలు అయితే సంతోషపడ్డారు.
నేను వాళ్ళ సంతోషం చూసి నాకు చాలా సంతోషం అయిందండి. ఇంకా అందరినీ కలిసి ఒక ఫోటో తీసుకొని అందరికీ థ్యాంక్ యూ ఇలా అందరికీ థ్యాంక్స్ చెప్పి చాలా కన్వర్జేషన్ జరిగింది. దాని తర్వాత వాళ్ళందరికీ మోటివేషన్ స్పీచ్ ట్రై చేసి అంతే. ఈ వీడియో వెనకాల నేనేదో ఆట ఆడిపిస్తాను వెనకాల. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో ఒక స్పోర్ట్స్ డే అంటే మన స్కూల్ డేస్లో ఎలా చేసేవాళ్ళం మేము మళ్ళీ ఆ డేస్కి తిరిగి వచ్చి మేము అంత పెద్దోళ్ళేం కాలే అయినా చాలా హ్యాపీగా అనిపించింది. సో పిల్లలు అందులో మేము చూసుకున్నట్టుంది తీట పనులు. ఫైనల్గా చెప్పాలంటే ఇట్ వాస్ ద బెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంతకన్నా ఏం చెప్పగలం. వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా ధన్యవాదములు. సో కీప్ సపోర్టింగ్. బాయ్. థ్యాంక్ యూ. టాటా.